హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కార్తిక్. ఇప్పుడైతే మీరు చూసేది థాయిలాండ్ బ్లాగ్ అండి. నేను వెళ్ళాను అనుకోకండి, మా ఫ్రెండ్ వాళ్ళ డాడీ వెళ్ళారు. సో నాకు వీడియో కొన్ని షేర్ చేశారు అనమాట. సో మనలో దాంట్లో ఎవరైనా వెళ్తే ఉపయోగపడుతుంది చెప్పేసి నేను మీకు షేర్ చేస్తున్నాను. అండ్ ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ అంట. నేనైతే ఇప్పుడు వచ్చి ఫ్లైట్ ఎక్కలేదు, ఎక్కినప్పుడు మాకు ఆ ఫీల్ అర్థమవుతుంది అండి. సో ఇప్పుడు వచ్చేసి మనకి ఫ్లైట్ లో మనకి ఆక్సిజన్ మాస్క్ ఎట్లా పెట్టుకోవాలని డెమో చేస్తున్నారంట. సో ఇవంతా కూడా ఆ ఫ్లైట్ వచ్చేసి మనకి బ్యాంకాక్ నుంచి వెళ్ళాలంటే మనకి హైదరాబాద్ టు బ్యాంకాక్ 9,230 రూపీస్ పడుతుంది మనకి ఫ్లైట్ చార్జెస్. సో ఆ తర్వాత అక్కడ ఏం చూడాలి మనం తర్వాత చూద్దామండి. ఆ టేక్ ఆఫ్ లో చూసారా మౌంటైన్ వ్యూ ఎంత బాగుందో. అండ్ ఆ తర్వాత అక్కడ నాకు నచ్చిన పాట ఏంటంటే వాళ్ళు రిసీవ్ చేసుకునే విధానం ఎంత బాగా చేస్తున్నారు సార్. మనకి ఒక ఒక చిన్న కండువా కప్పడం, బొట్టు పెట్టడం, లైక్ దే మన యొక్క ఇండియన్ కల్చర్ అంతా కూడా అక్కడ కనిపిస్తుందండి. అండ్ ఆల్సో అండ్ ఇక్కడ బోట్ షికార్ చేస్తుంటారు కదా. బోట్ మనకి ఇక్కడ 1,000 రూపీస్ పడుతుంది ఆ బోట్ చార్జెస్ కూడా. సో ఆ తర్వాత కొంచెం సఫారీ వరల్డ్ ఉంటుందంట. ఇవన్నీ కూడా మనకి బ్యాంకాక్ లో చూడాల్సిన ప్లేసెస్ అండి. కానీ మేమైతే కొన్నే మీకు షేర్ చేయగలుగుతాం, ఇంకా చాలా ప్లేసెస్ ఉన్నాయి చూడడానికి. సో నాకు వచ్చిన కొన్ని ప్లేస్ మాత్రం మీకు షేర్ చేస్తున్నాను అనమాట. సఫారీ వరల్డ్ దీని చార్జెస్ మనకి 13,000 రూపీస్ అండి. లైక్ 10 hours ఉంటుంది. అండ్ ఇంక్లూడింగ్ ఫుడ్ అండ్ డివైడ్ డిన్నర్. ఎవరైనా కపుల్స్ కానీ పిల్లలు కానీ ఎవరు వెళ్తే చక్కగా వాళ్ళు డివైడ్ డిన్నర్ యాడ్ చేయొచ్చు. బికాస్ మనం అంత ప్లేస్కి వెళ్ళినప్పుడు మనం కొంచెం డబ్బులు ఖర్చు పెట్టాలి. బికాస్ మనకి ఆ ఎంజాయ్మెంట్ మూమెంట్స్ కానీ మనం క్యాప్చర్ చేసుకోవాలి కాబట్టి డబ్బు కొంచెం అన్ని చూసుకుని వెళ్తే చాలా బాగుంటుందండి ఇలాంటి ప్లేస్ అన్ని కూడా. తర్వాత రోడ్స్ కూడా చూసారా ఎంత బాగున్నాయి. లైక్ మన రోడ్స్ లానే ఉన్నాయి కానీ లైక్ అక్కడికి వెళ్తే మనకి ఒక ఎక్స్పీరియన్స్ అనేది తెలుస్తూ ఉంటుంది అనమాట. అది బ్యాంకాక్ విశేషాలు. అండ్ ఆల్సో ఇక్కడ ఒక మంచి షో చేస్తున్నారు. లైక్ మనకి అది అర్థం కాదు, బికాస్ మనకి ఆ లాంగ్వేజ్ లేదా కలిసి లేదు కాబట్టి చూసి ఎంజాయ్ చేయడం వరకు మనకి ఓకే ఫైన్. చాలా బాగుంది వాళ్ళ డాన్స్ కావచ్చు అన్ని కూడా చాలా బాగున్నాయండి. అండ్ ఆల్సో మనకి ఇక్కడ నెక్స్ట్ వచ్చి మనకి నెక్స్ట్ డే ఇక నాకు తెలిసి ఒక 1 day ట్రిప్ అనిపిస్తుంది. లైక్ 1 day అన్ని కవర్ చేశారేమో అనుకుంటున్నా. అండ్ సఫారీ వరల్డ్ వచ్చి మనకి 13,000 రూపీస్ అని చెప్పాను ఆల్రెడీ ముందే. ఇక్కడ మొత్తం సఫారీ వరల్డ్ అన్ని కూడా ఉంటాయి. లైక్ ఇక్కడ డాల్ఫిన్ షో ఉంటుంది. అంటే డాల్ఫిన్ షో అంటే ఏంటంటే అక్కడ వాళ్ళు కనిపిస్తున్నారు కదా, వాళ్ళ చేతిలో నుంచి డాల్ఫిన్ ట్రైన్ చేస్తే బాల్స్ తీసుకోవడం, అవి తీసుకుని అట్లా వాటర్ లో వెళ్ళి ఉండడం, ఇవన్నీ కూడా ఆ క్యాప్స్ పెట్టుకోవడం. లైక్ ఒక కామన్ మ్యాన్ ఎట్లా చేస్తారో అట్లా డాల్ఫిన్స్ కూడా యాక్ట్ చేస్తారు. బట్ ద బెస్ట్ పార్ట్ ఏంటంటే డాల్ఫిన్స్ లైక్ ట్రైన్ చేయడం ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ కదా. నిజంగా డాల్ఫిన్స్ అట్లా చేస్తాయని ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. వాటికి ట్రైన్ చేసే వాళ్ళు ఇంకా చాలా బెస్ట్ అనిపిస్తుంది. అలా బాల్స్ కావచ్చు ఇంకా మిగతావన్నీ కూడా అట్లా పట్టుకుని వెళ్తూ ఉంటుంది డాల్ఫిన్స్. సో చూడడానికి చాలా ఆనందంగా అనిపిస్తుంది. చిన్నపిల్లలు అయితే ఐ థింక్ ఖచ్చితంగా వాళ్ళు చాలా బాగా ఫీల్ అవుతూ ఉంటారు. లైక్ వాళ్ళని తీసుకెళ్ళండి. అండ్ ఆల్సో లైక్ ఎలిఫెంట్ షో కూడా జరుగుతూ ఉంటుందంట. ఇక్కడ మన సర్కస్ ఎట్లా పెడతామో అట్లా వాళ్ళకి ఇక్కడ షోస్ ఉంటాయి. అండ్ ద బెస్ట్ థింగ్ అండ్ కామెడీ థింగ్ ఏంటంటే అక్కడ వాళ్ళు పులిని పిల్లిలా పెంచుకుంటారంట. ఆ పేరు అలా వింటే నాకు ఎందుకో సిల్లీగా అనిపించింది. ఏమో మనకి తెలియదు అక్కడ చేస్తారో మనకు తెలియదు కదా. కానీ చూడడానికి అయితే బాగున్నాయి పుల్లన్నీ కూడా. చాలా క్యూట్ గా చూడడానికి అందంగా. దగ్గరికి వెళ్తే మాత్రం మామూలుగా ఉండదు కదా. ఆ తర్వాత జీబ్రా. సో మనకి ఇలాంటి పిల్లల్ని తీసుకెళ్లే ప్లేసులు కాబట్టి వాళ్ళు చూస్తే మనకన్నా చిన్నపిల్లలు బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. వాళ్ళు బుక్స్ లో చూసే ఒక ఇమేజెస్ అన్ని కూడా దగ్గరగా చూస్తే వాళ్ళకి ఆ ఫీల్ తెలుస్తుంది అంతే కదా. చాలా బాగుంది. అండ్ ఇక్కడ బ్లాక్ టైగర్ చూసాను, ఫస్ట్ టైం బ్లాక్ టైగర్ చూసాను అనమాట. సో ఇదండి వీడియో. ఈ వీడియో నాకు కలిసి నచ్చుతూ ఉంటుంది అనమాట. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఎందుకంటే నా లైక్ చేయడం వల్ల ఏమవుతుందంటే రీచ్ బాగా వెళ్తుంది అనమాట, ఇంకొకరికి వీడియో చూసే అవకాశం వస్తుంది. సో ప్లీజ్ లైక్ చేయండి వీడియోని. ఎందుకంటే ఇలా ఎందుకు అడుగుతున్నా అనుకోకండి, ఇలా అడగాలంట. ఓకేనా. సో ఇదంతా వీడియో అనమాట. సో ఇలాంటి వీడియోస్ మీకు కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వీడియో గురించి వెయిట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. సీ యు ఆల్ నెక్స్ట్ వీడియో. బాయ్.